గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం సెవెంత్ పేపరు ఎయిత్ పేపర్లో పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీలో సెకండ్ యూనిట్ ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాము. సెకండ్ యూనిట్లో ఫ్యాక్టర్స్ ఆఫ్ ఫిష్ స్పాయిలేజ్ గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందాము. ఫ్యాక్టర్స్ ఆఫ్ ఫిష్ స్పాయిలేజ్, అసలు చేపలు చెడిపోవడానికి కారణాలు ఏంటి, చేపల్ని ఏ విధంగా పట్టుకున్న తర్వాత వాటిని సరిగా నిల్వ చేయకపోతే అవి ఏ విధంగా చెడిపోతాయి అన్న విషయాన్ని, కారణాలు, అసలు చెడిపోవడానికి కారణాలు ఏంటన్నది డిస్కస్ చేసుకుందాము. ఫస్ట్ ఇంట్రడక్షన్ మనం మాట్లాడుకున్నట్లయితే, ఎప్పుడు ఈ ఫిషెస్ గురించి ఎప్పుడు మాట్లాడుకున్నా డిస్కస్ చేసుకునేది ఫిషెస్ని మనం ఎందుకు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము అంటే లో కాస్ట్, అదేవిధంగా లో ఫ్యాట్, ఈజీ డైజెషన్ అవుతుంది. నెక్స్ట్ ఇంకేం చెప్తాం, దీంట్లో మినరల్స్ ఉంటాయి, లో ఫ్యాట్ ఉంటుంది, వైటమిన్స్ అనేవి హైగా ఉంటాయి. ఇవన్నీ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని ఫిషెస్ని ఈరోజు ఎక్కువ మంది తినడం అనేది జరుగుతుంది అనమాట. ఫిషెస్ని ఎక్కువ మంది తింటూ ఉంటున్నారు, హెల్త్ కాన్షియస్ని బేస్ చేసుకొని తింటూ ఉంటున్నారు అనమాట. నెక్స్ట్ చేపల పెంపకంలో ఏం చేస్తారు, నేచురల్ అట్మాస్ఫియర్లో వీటిని పెంచుతూ ఉంటారు కదా. ఈ పెంచిన తర్వాత ఆ నివసించే ఆ ప్రదేశం నుంచి వీటిని పట్టిన తర్వాత వాటిని ఏం చేస్తాము, అమ్మడానికి తీసుకొచ్చే లోపు వీటిని కొంత ప్రిజర్వేషన్ చేయిస్తూ ఉండాలన్నమాట. ఈ ప్రిజర్వేషన్ చేయకపోతే మనం మార్కెట్కి తీసుకువెళ్ళే లోపు ఇవి ఏం చేస్తాయి, స్పాయిలేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అదే మనం కొన్ని ఫిషెస్ని, మంచి ఫిషెస్ని ఏం చేస్తాం, అబ్రాడ్స్ని కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటాం, ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాము, ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం అనమాట. ఇలా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసినప్పుడు ఈ ప్లేసెస్లో మనం మార్కెట్కి మనం పట్టిన దగ్గర నుంచి మార్కెట్కి పంపించే లోపు, లేకుంటే ఇంకా ఇంపోర్ట్ చేసే లోపు ఈ మధ్యలో ప్రాసెస్ చాలా చేయాల్సి ఉంటుంది అనమాట. మధ్యలో ప్రాసెస్ కనుక చేయకపోతే ఫిషెస్ స్పాయిలేజ్ అయిపోతూ ఉంటాయి అనమాట. మనం మార్కెట్కి పంపించే లోపు వాటిని ఆ విధంగా పట్టిన ఫిషెస్ని ఆ విధంగా వదిలేస్తామంటే కనుక ఎవరైతే ఆక్వాకల్చర్ రన్ చేసుకుంటారో వాళ్ళకి చాలా లాభాలకు బదులు నష్టాలు ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. కాబట్టి ఏం చేస్తారంటే పట్టిన వెంటనే వీటిని అవి విచ్ఛిన్నం అవ్వకుండా ఏం చేస్తారంటే కొంత ప్రాసెస్ అనేది చేస్తారనమాట. ఆ ప్రాసెస్ ఏంటి అంటే, ఫస్ట్ చేపలు పట్టిన వెంటనే ఏం చేస్తారంటే వాటి యొక్క బాడీ మీద ఉన్న డస్ట్ పార్టికల్స్, అదేవిధంగా బ్లడ్ ఇదంతా ఉంటుంది కదా, అదంతా క్లీన్ అవడం కోసం ఫస్ట్ చేసే ప్రాసెస్ ఏంటంటే వాటిని ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేస్తారు అనమాట. ఫిష్ని ఏం చేస్తారు, క్లీన్ చేస్తారు. ఇలా క్లీన్ చేయలేదనుకోండి, వాటి యొక్క మనకి ఉంటాయి కదా ఫిన్స్లో కానీ, లేకుంటే మనకి స్కేల్స్లో కానీ, ఈ మొక్కల్లో కానీ ఏముంటాయంటే బ్యాక్టీరియా వెళ్ళి చేరుతూ ఉంటుంది అనమాట. మనం వాటర్తో క్లీన్ చేయనప్పుడు ఏం చేస్తుందంటే వాటి యొక్క బాడీ మీద చేరిన బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే ఫిష్ లోపలికి వెళ్ళి వాటిని స్పాయిలైజ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఈ బ్యాక్టీరియా, ఈ నివసించే బ్యాక్టీరియా స్పాయిలైజ్ చేస్తుంది. కాబట్టి ఫస్ట్ పట్టిన వెంటనే వాటిని వాటర్తో క్లీన్ చేస్తాం అనమాట. ఈ క్లీన్ చేయడం వల్ల ఈ బ్యాక్టీరియా ఏమవుతుందంటే కొంతవరకు పోతుంది. అలా వదిలేస్తాం అనుకోండి, ఈ బ్యాక్టీరియా లోపలికి వెళ్ళి మొత్తం ఫిష్ని స్పాయిలైజ్ చేస్తుంది అనమాట. ఈ బ్యాక్టీరియా చర్యలు అనేవి ఎక్కువైపోతూ ఉంటాయి. ఫిష్ని మనం క్లీన్ చేయనప్పుడు ఏమవుతుందంటే బ్యాక్టీరియా లోపల ఫిష్ని అటాక్ చేసి లోపలికి వెళ్ళిపోయి దీని రీప్రొడక్టివ్ సిస్టమ్ అనేది డెవలప్ చేసుకొని వెంటనే ఫిష్ స్పాయిలైజ్ అవ్వడానికి, ఫిష్ చనిపోయి దాంట్లో ఉన్న మొత్తం ఎంజైమ్స్ చర్యలన్నింటినీ ఇది లైసిస్ చేసేసి విచ్ఛిన్నం చేసి ఫిష్ స్పాయిల్ అయ్యి కుళ్ళిపోయి పాడైపోయేలా చేస్తుంది అనమాట. ఈ మనకి ఫిష్ పాడైపోవడానికి కారణాలు ఏంటి, ఫ్యాక్టర్స్, ఫిష్ స్పాయిల్ అయిపోవడానికి కారణాలు తెలుసుకుందాం అనమాట. అదే మనం ఏ ఆర్కిటిక్ రీజియన్స్లో ఉన్నాం అనుకోండి, అక్కడ టెంపరేచర్ అంతా ఎలా ఉంటుంది, 0 degrees టెంపరేచర్లో ఉంటుంది. ఈ 0 degrees టెంపరేచర్ ఉన్నప్పుడు అక్కడ మనం పట్టిన తర్వాత తీసుకొచ్చి వాటిని స్టోరేజ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఫిష్ స్పాయిలేజ్ అవ్వకుండా స్టోరేజ్ చేయాల్సిన అవసరం ఉండదు అనమాట. ఎందుకంటే టెంపరేచర్ అంతా కూడా 0 degreesలో ఉంటుంది. కాబట్టి మళ్ళీ స్పెషల్గా వాటి కోసం మనం ఏ ప్రిజర్వేషన్ మెథడ్స్ ఏమి తీసుకోవసరం లేదనమాట. పట్టిన వాటిని అలా వదిలేసినా కానీ అవి స్పాయిలేజ్ అవ్వకుండా ఉంటాయి. ఎందుకంటే 0 degrees దగ్గర ఏ బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఆ ఫిష్ బాడీని అటాక్ చేయదు అనమాట, ఉండలేవు అనమాట. అవి జీవించలేవు కాబట్టి టెంపరేచర్ తక్కువగా ఉంటుంది. కాబట్టి వాటిని
స్పెషల్గా ప్రిజర్వ్ చేయాల్సిన అవసరం ఉండదు. అదే మన ఇండియా తీసుకున్నా లేకుండా మనకి సౌత్ ఆఫ్రికా తీసుకున్నా ఇలాంటి లేకుంటే సౌత్ అమెరికా ఇలాంటి ప్లేసెస్ తీసుకున్నాం అనుకోండి, అక్కడ టెంపరేచర్ అంతా కూడా హై టెంపరేచర్ ఉంటుంది. ఈ హై టెంపరేచర్లో ఫిష్ని మనం పట్టి అలా వదిలేసాం అనుకోండి, ఈ హై టెంపరేచర్ ఫిష్ యొక్క బాడీ టెంపరేచర్ కూడా హైగానే ఉంటుంది. ఈ హైగా ఉన్న టెంపరేచర్లో వెంటనే ఈ మైక్రోబ్స్ ఈ ఫిష్ బాడీని అటాక్ చేస్తాయి అనమాట. అటాక్ చేసి అవి లోపలికి వెళ్ళి వాటి యొక్క రీప్రొడక్షన్ సిస్టాన్ని డెవలప్ చేసుకొని ఈ ఎంజైమ్స్ మొత్తం ఎంజైమ్స్ ఫిష్ యొక్క ఎంజైమ్స్ చర్యలన్నీ లైసిస్ చేసేసి ఫిష్ని చంపేసి వాటి యొక్క బాడీ మొత్తం కూడా లైసిస్ అయిపోయేలాగా కుళ్ళిపోయేలాగా డీకంపోజ్ అయిపోయేలా చేస్తాయి అనమాట. కాబట్టి మనం ఫిష్ను పట్టిన వెంటనే వితిన్ 7 to 8 hours లోపు వీటిని ఏం చేయాలంటే పట్టిన వెంటనే 8 hours వరకే అది ఫ్రెష్గా ఉంటుంది. తర్వాత మొత్తం అంతా కూడా ఈ 8 hours లోపు వాటిని ఏం చేస్తామంటే ప్రిజర్వేషన్ మెథడ్స్ వాటికి ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. వాటిని ఏం చేస్తాము, ప్రిజర్వ్ చేస్తూ ఉండాలి. ఇలా ప్రిజర్వ్ చేయకపోతే అవి చనిపోవడానికి కారణాలు అవుతాయి అన్నమాట. మనకి ఇది స్పాయిలేజ్ అవడానికి ముఖ్యంగా 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 3 ఫ్యాక్టర్స్. ఫస్ట్ది కెమికల్ ఫ్యాక్టర్. ఫిష్ స్పాయిలేజ్ అవడానికి కారణం ఏంటమ్మా? 3 types ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటి, రసాయన చర్యలు, కెమికల్ ఫ్యాక్టర్స్ అన్నమాట. ఇక్కడ మనకి రసాయనిక చర్యల ద్వారా విచ్ఛిన్నత, కెమికల్ ఫ్యాక్టర్స్, రసాయనిక చర్యల ద్వారా విచ్ఛిన్నత అనేది ఫస్ట్ అన్నమాట. ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే కట్లా కానీ మాకెల్ కానీ మాకెల్ ఈ ఫిషెస్ లో ఏముంటుందంటే ఫ్యాట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. ఈ నెక్స్ట్ గడ్డి చేపలు ఉంటాం కదా, ఆ చేపల్లో కూడా ఏముంటుంది, కొంచెం ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ కొంచెం ఫ్యాట్ ఎక్కువగా ఉన్నాయి తిన్నా కానీ మనకి ఇందులో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి డేంజరస్ ఏమి కాదు. అందుకని ఫిష్ రోజు తిన్నా నో ప్రాబ్లం అనమాట. ఈ గడ్డి చేపలు, ట్రాల్ ఫిషెస్ వీటిలో కొంచెం ఫ్యాట్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఈ ఫ్యాట్ ఎక్కువ పరిమాణంలో అంటే ఇప్పుడు నార్మల్ ఫిషెస్ కంటే ఈ ఫిషెస్ లో ఈ కట్లా కానీ మ్యాకల్ కానీ గడ్డి చేపలు కానీ ట్రాల్ ఫిషెస్ కానీ వీటిలో నార్మల్ ఫిషెస్ కంటే కొంచెం ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ ఫ్యాట్ ఎప్పుడైతే ఎక్కువగా ఉందో ఈ టెంపరేచర్ హై టెంపరేచర్ ఉన్నదనుకోండి, ఈ బాడీలో ఉన్న ఫ్యాట్ వాతావరణంలో ఉన్న టెంపరేచర్తో ఏమవుతుంది, ఆక్సిడేట్ అవుతుంది అనమాట. ఆక్సిడేట్ అవడం వల్ల అంటే ఆక్సిజన్ సాధారణ మనకి ఆక్సిజన్ లెవెల్స్ చర్యలు ఆక్సిజన్తో ఏం చేస్తుంది, ఇది ఆక్సిడేట్ అవుతుంది ఈ కొవ్వును. అదేవిధంగా టెంపరేచర్ వాతావరణంలో ఉన్న టెంపరేచర్తో ఇది ఇలా అవ్వడం వల్ల ఆక్సీకరణ చెందడం వల్ల ర్యాన్సిడిటీకి గురవుతూ ఉంటుంది అనమాట ఫిష్. ఇలాగ ఆక్సిడేట్ చెంది ఈ దేహం అనేది ఏమవుతుంది, డీకంపోజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. కలర్లెస్ గా ఫస్ట్ ఏమవుతుంది, డీకంపోజ్ లో ఫస్ట్ కలర్లెస్ అవుతుంది. టెంపరేచర్ బయట ఉన్న టెంపరేచరు, అదేవిధంగా రెండోది ఏంటి, బాడీలో ఉన్న ఫ్యాట్ రెండు ఆక్సిడేట్ చెంది ర్యాన్సిడిటీకి గురవుతుంది అనమాట. ఇలా ర్యాన్సిడిటీ జరగడం వల్ల ఏమవుతుంది, దేహంలో ఉన్న మొత్తం బాడీ కలర్లెస్ అవడం స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట. వివరణంగా మారిపోతూ ఉంటుంది. ఇలా ఎప్పుడైతే కలర్లెస్ గా మారుతూ ఉంటుందో ఫిష్ డీకంపోజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇలాంటి ఫిష్ వల్ల స్మెల్ చూసామనుకోండి, బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట. ఫిష్ ఎలా ఉంటుంది, బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట ఇలాంటి ఫిష్. అంటే దీంట్లో మనకి ఫ్యాట్ తో పాటు నైట్రోజన్ సంబంధ పదార్థాలు కూడా దీంట్లో ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఫిష్ ఈ నైట్రోజన్ సంబంధిత పదార్థాలు ఏదైతే ఉన్నాయో ఇవి కూడా రసాయనిక చర్యలకు లోనవుతాయి అనమాట. ఈ రసాయనిక చర్యలకు లోన ఫ్యాట్ తో పాటు ఈ నైట్రోజన్ సంబంధిత పదార్థాలు రసాయనిక చర్యలకు లోనవడం వల్ల డీకంపోజ్ అయిపోయి ఫిష్ స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట. ఫిష్ ఏం చేస్తుంది, స్మెల్ వస్తూ ఉంటుంది. ఇంకా వీటితో మనకి నైట్రోజన్ సంబంధిత పదార్థాలతో పాటు వీటిలో ఇంకా ఏముంటుందంటే హైడ్రోజన్ సల్ఫేట్, ఇండాల్ కూడా దీంట్లో ఉంటుంది అనమాట. దీంట్లో మనకి హైడ్రోజన్ సల్ఫేట్, ఇండాల్ అనే పదార్థాలు కూడా ఇవి
ఉంటూ ఉంటాయి అన్నమాట. ఈ చర్యలకు లోనయ్యేటప్పటికి చెడు వాసన వస్తూ ఉంటుంది కదా. ఈ చెడు వాసన కలిగి చేసేది ఏంటంటే హైడ్రోజన్ సల్ఫైడ్. ఇండాల్, హైడ్రోజన్ సల్ఫేట్, ఇండాల్ ఇవి ఏం చేస్తూ ఉంటాయంటే ఫిష్ చెడిపోవడానికి ఈ రసాయనిక చర్యలో ఇవి భాగంగా ఉంటాయి అన్నమాట. ఈ పదార్థాలు ఏర్పడతాయి. ఈ పదార్థాలు ఏర్పడి ఫిష్ బ్యాడ్ స్మెల్ రావడానికి ఇవి ట్రై చేస్తుంటాయి అన్నమాట. నెక్స్ట్ మనకి సీ ఫిష్లు ఉంటాయి కదా. సీ ఫిష్ని తీసుకుంటే ఎగ్జాంపుల్ తీసుకుంటే టీలియాస్టర్ ఇది సీ ఫిష్ కదా. దీంట్లో కూడా మనకి ఈ కెమికల్ రియాక్షన్ అయ్యే పదార్థాలు ఏమి ఉంటాయంటే ట్రైమిథైల్ ఎమైన్ ఆక్సైడ్ ఉంటుంది అనమాట. ట్రైమిథైల్ ఎమైన్. టీలియాస్టర్ ఫిష్ లో ట్రైమిథైల్ ఎమైన్. ఈ ట్రైమిథైల్ ఎమైన్ ఆక్సైడ్ ఏం చేస్తుందంటే ఈ టెంపరేచర్ ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది కదా. మిథైల్ ఎమైన్ ఆక్సైడ్ ఈ టెంపరేచర్ తో ఆక్సీకరణ చెందుతుంది అనమాట. ఎమైన్ ఆక్సైడ్ ఏం చేస్తుంది, ఈ టెంపరేచర్ తో అట్మాస్ఫియర్ లో ఉన్న టెంపరేచర్ తో ఇది రియాక్ట్ అవుతుంది అనమాట. ఈ రియాక్షన్ జరగడం వల్ల స్మెల్ కుళ్ళు వాసన అనేది వస్తుంది అనమాట. ఈ ట్రైమిథైల్ ఎమైన్ ఆక్సీకరణ చెంది ఇది ట్రైమిథైల్ ఎమైన్ గా ఏర్పడుతుంది అనమాట. ఈ ఆక్సైడ్ కాస్త ట్రైమిథైల్ ఎమైన్ ఆక్సైడ్ ఆక్సిడేషన్ చెంది ట్రైమిథైల్ ఎమైన్ గా కన్వర్ట్ అవుతుంది అనమాట. ఆక్సైడ్ కాస్త ట్రైమిథైల్ ఎమైన్ గా కన్వర్ట్ అవుతుంది. ట్రైమిథైల్ ఎమైన్ ఈ కుళ్ళు వాసన రావడానికి కారణం అనమాట. ఈ సముద్ర చేపలు టీలియాస్ అనేవి సముద్ర చేపలు కదా. వీటిలో ఏ ఫామ్ అవుతుంది, ట్రైమిథైల్ ఎమైన్ ఆక్సైడ్ అనేది ఉంటుంది. ఈ ట్రైమిథైల్ ఎమైన్ ఆక్సైడ్ ఈ మనకి అట్మాస్ఫియర్ లో ఉన్న టెంపరేచర్ తో ఆక్సిడేట్ అవుతుంది అనమాట. ఆక్సిడేట్ అయ్యి ట్రైమిథైల్ ఎమైన్ గా ఆక్సైడ్ కాస్త ట్రైమిథైల్ ఎమైన్ ఆక్సైడ్ కాస్త ట్రైమిథైల్ ఎమైన్ గా కన్వర్ట్ అవుతుంది అనమాట. ఈ కన్వర్ట్ అయ్యి ఫిష్ ఈ డీకంపోజ్ అయ్యి కుళ్ళు వాసన రావడానికి ఇది కారణమవుతూ ఉంటుంది అనమాట. ఇది ఫస్ట్ వన్. ఏం చర్య అనేది రసాయనిక చర్యల ద్వారా విచ్ఛిన్నత. రెండోది ఎంజైమ్స్ చర్యలు. ఎంజైమ్స్ చర్యల ద్వారా విచ్ఛిన్నత. ఎంజైమ్స్ చర్యల ద్వారా విచ్ఛిన్నత. ఎంజైమ్స్ చర్యల ద్వారా విచ్ఛిన్నత జరుగుతూ ఉంటుంది అనమాట. ఎంజైమ్స్ ఫస్ట్ది రసాయనిక చర్యలు, రెండోది అదే ఫిష్ లో ఇప్పుడు మనకి ఫిష్ యొక్క బాడీ లోపల అనేక ఎంజైమ్స్ అనేవి ఉంటూ ఉంటాయి కదా. ఈ ఎంజైమ్స్ మనకి ఈ ఎంజైమ్స్ మాంసంపై చర్య జరపడం ద్వారా ఏమవుతుందంటే ఈ బాడీ అనేది స్వయం విచ్ఛిన్నత అనేది జరుగుతుంది అనమాట. ఎప్పుడైతే టెంపరేచర్ హై అవుతుందో ఆటోమేటిక్ గా లోపల ఉన్న ఎంజైమ్స్ స్వయంగా విచ్ఛిన్నం చెందుతూ ఉంటాయి అనమాట. ఆటోలైసిస్ చెందుతూ ఉంటాయి, స్వయంగా విచ్ఛిన్నం చెందుతూ ఉంటాయి. ఇలా విచ్ఛిన్నం చెందడం వల్ల ఏమవుతుందంటే బ్యాక్టీరియా సంక్రమణ అనేది జరుగుతుంది అనమాట. స్వయంగా ఈ ఎంజైమ్స్ అనేవి విచ్ఛిన్నం అవడం వల్ల టెంపరేచర్ ఎప్పుడైతే బాడీ టెంపరేచర్ ఎక్కువ అవుతుందో, ఫిష్ యొక్క బాడీ టెంపరేచర్ ఎక్కువ అవుతుందో ఆటోమేటిక్ ఎంజైమ్స్ ఆటోలైసిస్ అయిపోతూ ఉంటాయి అనమాట. స్వయంగా విచ్ఛిన్నం చెందుతూ ఉంటాయి. ఎప్పుడైతే స్వయంగా ఎంజైమ్స్ విచ్ఛిన్నం చెందడం స్టార్ట్ అయిందో ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే ఈ ఫిష్ బాడీని అటాక్ చేస్తుంది అనమాట. ఈ బ్యాక్టీరియా అటాక్ చేస్తుంది. ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే మొత్తం ఫిష్ బాడీని దాని అండర్లోకి తీసేసుకుంటుంది అనమాట. అటాక్ చేసి దాని అండర్లోకి తీసేసుకుంటుంది అనమాట. ఈ తీసేసుకొని ఇది ఏం చేస్తుందంటే ప్రోటీన్స్ ని మొత్తం టోటల్ గా
ఫిష్ బాడీలో ఉన్న ప్రోటీన్స్ మొత్తం లైసిస్ చేసేస్తుంది. ప్రోటీన్స్ మొత్తం ఏం చేస్తుందమ్మా, లైసిస్ చేసేస్తుంది. ఈ విచ్ఛిన్నత వల్ల ఏమవుతుందంటే అమోనియా CO2 ఆవిరైపోతూ ఉంటాయి అన్నమాట. ఆవిరైపోయినట్టు సేంద్రియ సమ్మేళనాలు ఇక్కడ ఏం చేస్తాయంటే దుర్వాసన కలిగిస్తూ ఉంటాయి అన్నమాట. ఏదైతే మనకి CO2 అమోనియా ఆవిరైపోయినట్టు సేంద్రియ సమ్మేళనాలు స్కాటాలు ఇండాలి రెండు కూడా స్కాటాలు ఇండాలి ఏం చేస్తాయంటే కుళ్ళు వాసన వచ్చేలాగా చేస్తాయి అన్నమాట. స్కాటాలు ఎండాలి. ఎప్పుడైతే ఈ ప్రోటీన్స్ అన్ని కూడా లైసిస్ అయిపోతున్నాయో ఏం ఫామ్ అవుతాయి, స్కాటాలు ఇండాల్ అనే పదార్థాలు ఫిష్ బాడీలో ఫామ్ అవుతాయి అన్నమాట. స్కాటాలు ఇండాల్ అనబడే దుర్వాసన కలిగజేయి పదార్థాలు ఏం చేస్తాయంటే ఫామ్ అవుతాయి అన్నమాట. అదే మనకి ఫ్రెష్ ఫిష్ అనుకోండి 6.5 pH ఉంటుంది. ఫ్రెష్ ఫిష్ తీసుకుంటే pH ఎంత ఉంటుందమ్మా, 6.5 ఉంటుంది. అదే దుర్వాసన వచ్చేయి 7.6 pH కలిగి ఉంటుంది అనమాట. 7.6. ఈ 7.6 pH రావడానికి కారణాలు స్కాటోల్ అండ్ ఇండోల్. ఎప్పుడైతే ప్రోటీన్స్ ని బ్యాక్టీరియా లైసిస్ చేసేసిందో ఆటోమేటిక్గా ఏం ఫామ్ అవుతాయి, స్కాటోల్ ఇండోల్ అనే దుర్వాసన కలిగించే ఈ పదార్థాలు ఫామ్ అవుతాయి అన్నమాట. ఈ పదార్థాలు ఫామ్ అయ్యేటప్పటికి ఫిష్ కుళ్ళు వాసన రావడం స్టార్ట్ చేస్తుంది. ఈ కుళ్ళు వాసన వచ్చినప్పటికి న్యాచురల్ గా ఫ్రెష్ ఫిష్ కి pH ఎంత ఉంటుంది, 6.5 ఉంటుంది. ఎప్పుడైతే కుళ్ళు వాసన స్టార్ట్ అయిందో ఆటోమేటిక్గా pH లెవెల్ పెరుగుతుంది అనమాట. 7.6 కి pH లెవెల్ అనేది పెరుగుతుంది అనమాట. ఇది ఎంజైమ్స్ యొక్క చర్యల ద్వారా ఫిష్ స్పాయిలేజ్ అవుతూ ఉంటుంది అనమాట. దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది pH. అదేవిధంగా ఫస్ట్ ఇవి ఏమవుతాయి, ఫస్ట్ వీటిని హై టెంపరేచర్ వచ్చేటప్పటికి ఎవరు వీటిని లైసిస్ చేయాల్సిన లేదు. స్వయంగా ఆటోలైసిస్ అనేది ఎంజైమ్స్ ఫిష్ బాడీలో ఉన్న ఎంజైమ్స్ స్వయంగా ఆటోలైసిస్ అయిపోతాయి, స్వయంగా విచ్ఛిన్నం చెందుతుంది. ఎప్పుడైతే విచ్ఛిన్నం చెందుతాయో బ్యాక్టీరియా వెంటనే అటాక్ చేసి మొత్తం ఫిష్ బాడీని తన అండర్లోకి తీసుకుంటుంది. అండర్లోకి తీసుకున్న వెంటనే ప్రోటీన్స్ లైసిస్ చేసేస్తుంది. ఈ లైసిస్ చేసినప్పుడు ఫామ్ అయ్యేది స్కాటోల్ ఇండోల్. ఇవి రెండు ఫామ్ అవడం వల్ల ఏమవుతుందంటే ఫిష్ బాడీ కుళ్ళు వాసన అనేది వస్తుంది అనమాట. pH లెవెల్ పెరిగి కుళ్ళు వాసన అనేది వస్తుంది అనమాట. ఇది నెక్స్ట్ మూడోది బ్యాక్టీరియా మరియు ఇతర సూక్ష్మజీవుల విచ్ఛిన్నత. బ్యాక్టీరియా మరియు ఇతర సూక్ష్మజీవుల విచ్ఛిన్నత. బ్యాక్టీరియా మరియు ఇతర సూక్ష్మజీవులు ఫిష్ ని ఎలా సూక్ష్మజీవుల చర్యలు అనమాట, విచ్ఛిన్నత చర్యలు అనమాట. చేపలు ఎక్కువగా ఈ మైక్రోబ్స్ వల్ల ఏమవుతాయంటే సూక్ష్మజీవుల వల్ల తొందరగా స్పాయిలేజ్ అయిపోతూ ఉంటాయి అనమాట. లైసిస్ అయిపోతూ విచ్ఛిన్నం చెందుతూ ఉంటాయి అనమాట సూక్ష్మజీవుల వల్ల. ఈ మనకి చేపల యొక్క శరీరం పైన సర్ఫేస్ పైన ఏముంటుందంటే సర్ఫేస్ పైన మొక్కల్లోనూ అదేవిధంగా డైజెస్టివ్ సిస్టమ్కి దగ్గరలో ఈ మనకి మైక్రోబ్స్ యొక్క చర్యలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇవి నివసిస్తూ ఉంటాయి. ఎక్కడెక్కడ నివసిస్తామా ఇవి, ఈ పైన ఈ శరీరం సర్ఫేస్ పైన, అదేవిధంగా ఈ మొక్కల దగ్గర, ఫిన్స్ దగ్గర, స్కేల్స్ దగ్గర ఎక్కువగా ఈ బ్యాక్టీరియాస్ కానీ మైక్రోస్ కానీ ఎక్కువగా ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అందుకని ఫస్ట్ మనం ఏం చేస్తాము, వాటర్తో క్లీన్ చేసేస్తూ ఉంటాం. ఈ వాటర్తో క్లీన్ చేసినా కానీ పోనీ ఈ బ్యాక్టీరియా మనకి మిగతా మైక్రోస్ ఏం చేస్తూ ఉంటాయంటే ఫిష్ని స్పాయిల్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఈ చేప చచ్చిపోయిన వెంటనే ఇవి ఏం చేస్తాయంటే అధిక సంఖ్యలో రీప్రొడక్షన్ చేసేసుకొని ఇవి వెంటనే వాటి యొక్క
వాటి యొక్క ఫ్యామిలీని డెవలప్ చేసుకుంటాయి అనమాట. రీప్రొడక్షన్ జరుపుకొని వాటి యొక్క ఫ్యామిలీని డెవలప్ చేసుకుంటాయి. ఇలా డెవలప్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మొత్తం ఫిష్ యొక్క మొత్తం ఫ్లెష్ అంతా కూడా లైసిస్ అయిపోతుంది అనమాట. లైసిస్ అయిపోయి పుల్లి వాసన రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అదేవిధంగా మనకి చేపలు పట్టేటప్పుడు చేపలు కనుక గాయం అయింది అనుకోండి, ఆ గాయం ద్వారా ఏమవుతుందంటే ఈ బ్యాక్టీరియా అదేవిధంగా మైక్రోబ్స్ ఎక్కువగా అటాక్ చేసి ఫిష్ మొత్తానికి చనిపోయి స్పాయిలేజ్ అయ్యేలాగా చేస్తూ ఉంటాయి అనమాట. బ్యాక్టీరియా చాలా ఫాస్ట్గా ఇలా గాయమైన ఫిష్ ఉంటే ఈ బ్యాక్టీరియా ఎక్కువగా రావడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా వచ్చి వాటి యొక్క ఫ్యామిలీని డెవలప్ చేసుకొని ఫిష్ టోటల్గా లైసిస్ అయిపోయేలాగా చేస్తూ ఉంటుంది అనమాట. ఫిష్ మొత్తం టోటల్గా లైసిస్ అయిపోవడానికి ఇవి కారణంగా ఉంటాయన్నమాట. ఇందులో మనకి బ్యాక్టీరియాస్ ఏమేమి బ్యాక్టీరియాస్ ఎక్కువగా ఉంటాయంటే ఎండోమోనస్ బ్యాక్టీరియా, అదేవిధంగా మైక్రోకోకస్, హాలో బ్యాక్టీరియా, క్రోమో బ్యాక్టీరియా, ఇవి సూడోమోనస్, మైక్రోబ్యాక్టీరియా, సూడోమోనస్, హాలో బ్యాక్టీరియా, మైక్రోబ్యాక్టీరియా, ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే ప్రోటియస్, మైక్రోకోకస్, మైక్రోకోకస్, ప్రోటియస్, మైక్రోకోకస్, ఈ బ్యాక్టీరియాస్ అన్ని కూడా ఈ ఫిష్ ని లైసిస్ చేసేస్తాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఈ బ్యాక్టీరియాస్ అన్ని కూడా ఏం చేస్తాయి ఫిష్ మాంసంలో ఇవి ఫిష్ ఫ్లెష్ లో మనకి 70 నుంచి 90% ప్రోటీన్స్ ని ఏం చేస్తాయంటే అమోనియా హైడ్రోజన్ సల్ఫైడ్ గా విచ్ఛిన్నం చేస్తాయి అన్నమాట. ఇవి ప్రోటీన్స్ ని ఏ విధంగా కన్వర్ట్ చేసేస్తాయమ్మా అమోనియా హైడ్రోజన్ సల్ఫైడ్స్ గా వీటిని కన్వర్ట్ చేస్తాయి. ఫిష్ యొక్క ఫ్లెష్ ని 70 నుంచి 90% వరకు 70 నుంచి 90% వరకు వీటిని లైసిస్ చేసేస్తాయి అన్నమాట ఈ బ్యాక్టీరియాస్. నెక్స్ట్ స్ట్రెప్టోకోకస్, అదేవిధంగా ల్యూకోనాస్టాకు, మైక్రోకోకస్, ల్యూకోనాస్టాకు, స్ట్రెప్టోకోకస్, మైక్రోకోకస్. ఈ బ్యాక్టీరియాస్ ఏం చేస్తాయంటే ఇవి పిండి పదార్థాలని ఏం చేస్తాయంటే ఆమ్లాలుగా ఇతర ఆల్కహాల్ ఘాటైన వాసనగా మార్చేస్తాయి అన్నమాట. ఫిష్ బాడీలో ఏదైతే స్టార్చ్ ఉంటుందో పిండి పదార్థం ఉంటుందో వాటిని ఏం చేస్తాయంటే ఇవి కన్వర్ట్ చేసేస్తాయి అన్నమాట. ఏ విధంగా కన్వర్ట్ చేసేస్తాయి వీటిని? ఇవి ఆల్కహాల్గా ఘాటైన వాసనలో వచ్చే పదార్థాలుగా, అదేవిధంగా మనకి వీటిని అదేంటది ఆమ్లాలుగా వీటిని కన్వర్ట్ చేసేస్తాయి అన్నమాట. ల్యూకోనాస్టాకు, స్ట్రెప్టోకోకస్ అండ్ మైక్రోకోకస్ పిండి పదార్థాన్ని ఇవి కన్వర్ట్ చేస్తాయి. ఆల్కహాల్ ఇతర ఘాటైన వాసనలో వచ్చే వాయువులుగా వీటిని ఆమ్లాలుగా వీటిని విచ్ఛిన్నపరుస్తూ ఉంటాయన్నమాట. నెక్స్ట్ గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాస్ తెలుసు కదా మనకి. గ్రామ్ పాజిటివ్, గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాస్ ఉంటాయి కదా. దీంట్లో మనకి గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాస్ ఇవి ఏం చేస్తాయంటే కొవ్వుల్ని ఏం చేస్తాయంటే అవి కొవ్వు ఆమ్లాలుగా విచ్ఛిన్నం చేస్తాయి అన్నమాట. కొవ్వులు ఫ్యాటీ యాసిడ్స్ ని ఫ్యాట్ ని ఏం చేస్తాయి ఫ్యాటీ యాసిడ్స్ గా కన్వర్ట్ చేస్తాయి. గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా అన్నమాట. గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా ఏం చేస్తుంది ఫ్యాట్స్ ని ఫ్యాటీ యాసిడ్స్ గా కన్వర్ట్ చేసేస్తాయి అన్నమాట. ఫ్యాటీ యాసిడ్స్ అంటే గ్లిజరాల్ గా కన్వర్ట్ చేస్తాయి. ఇలా కన్వర్ట్ చేయడం వల్ల మొత్తం ఫిష్ అంతా కూడా విచ్ఛిన్నం అయిపోతుంది అనమాట. విచ్ఛిన్నం చేస్తుంది ఫ్యాటీ యాసిడ్స్ గ్లిజరాల్ గా విచ్ఛిన్నం చేస్తాయి అనమాట గ్రామ్ నెగిటివ్.
అంటే ఇప్పుడు మనం 3 టైప్స్ నేర్చుకున్నాం. బ్యాక్టీరియాస్లో 3 టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియాస్. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఫిష్ బాడీలో ఏం తీసుకున్నాము? ఫస్ట్ తీసుకున్నది సూడోమోనాస్, ప్రోటియస్. ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్. ఇవన్నీ ఏం చేస్తున్నాయి? ప్రోటీన్స్ని కన్వర్ట్ చేస్తున్నాయి. రెండోది స్టార్చ్. మూడోది ఏం చేస్తుంది? ఫ్యాట్ని కన్వర్ట్ చేస్తున్నాయి. ఇలా కన్వర్ట్ చేయడం వల్ల మొత్తం ఫిష్ బాడీ అంతా కూడా లైసిస్ అయిపోతుంది అనమాట. ఇది వేటిగా చెప్పుకుంటున్నాము. ఇది సూక్ష్మజీవులు, అదేవిధంగా బ్యాక్టీరియా చర్యల వల్ల విచ్ఛిన్నత అనమాట. నెక్స్ట్, ఇప్పుడు మనకి ఒక సాధారణ వ్యక్తి ఎవరైనా ఫిష్ని కొనుక్కోవడానికి మార్కెట్కి వెళ్ళినప్పుడు ఫిష్ యొక్క ఏ స్వభావాన్ని బట్టి అది ఫ్రెష్ ఫిషా, స్పాయిలర్స్ ఫిషా అనేది తెలుసుకోవాలంటే ఫస్ట్ మనకి ఆల్రెడీ డిఫరెన్సెస్ చూసుకున్నాం కదా, అదేది మళ్ళీ ఇక్కడ కూడా ఇచ్చాడు అనమాట. డిఫరెన్సెస్ ఏదైతే ఉన్నాయో ఆ డిఫరెన్సెస్ని ఇక్కడ మళ్ళీ చెప్పుకుంటూ ఉంటాం అనమాట. ఆ డిఫరెన్సెస్ ఏం చెప్తాము? ఫస్ట్ మార్కెట్కి వెళ్ళంగానే ఏం చేస్తారు? ఫిష్ను టచ్ చేస్తారు. టచ్ చేయగానే అది గట్టిగా ఉందనుకోండి, అది ఫ్రెష్ ఫిష్గా తీసుకోవచ్చు అనమాట. అదే గట్టిగా లేకుంటే మనం టచ్ చేయగానే మన ఫింగర్ ప్రింట్ కానీ పడుతుంది అనుకోండి, నొక్కగానే ఫింగర్ ప్రింట్ పడుతూ ఉంటే అది స్పాయిలర్స్ ఫిష్గా చూస్తాం. నెక్స్ట్ రెండోది ఏం చేస్తాము? ఎవరైనా మార్కెట్కి వెళ్ళగానే వాటి యొక్క మొక్కలు ఉంటాయి కదా, మొక్కలు ఏదైతే చూస్తారు, అది రెడ్ కలర్లో ఉంది అనుకోండి, ఫ్రెష్ ఫిషే. అది పేల్ కలర్లో ఉంటే స్పాయిలర్స్ ఫిష్గా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఐస్ చూస్తారు. థర్డ్ వన్ ఏం చూస్తాము? ఐస్ చూస్తాం. ఐస్ స్కిన్కి, ఆ బాడీకి ఈవెన్గా ఉంటే అది ఫ్రెష్ ఫిష్గా తీసుకుంటాం. బాడీకి ఈవెన్గా లేకపోతే దాన్ని స్పాయిలర్స్ ఫిష్గా చెప్పొచ్చు అనమాట. స్పాయిలర్స్ ఫిష్ అయితే ఏముంటుంది? లోపలికి ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఈ ఫిష్ యొక్క ఐ ఎలా ఉంటుంది? గాజు పూసలా మెరుస్తూ ఉంటాయి, షైనీగా ఉంటాయి, మెరుస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఫిష్ని టచ్ చేయగానే అది ఎలా ఉంటుందంటే జారిపోతూ ఉంటుంది, షైనీగా మెరుస్తూ ఉంటుంది. అదే చచ్చిపోయింది అయితే ఎలా ఉంటుంది? మెరవదు అనమాట, పట్టుకున్నా అంత జిగురుగా ఏమి అనిపించదు. నెక్స్ట్ స్కేల్స్, టైట్గా ఉన్న స్కేల్స్ కాస్త ఎలా ఉంటాయి? లూజ్గా ఉంటాయి అనమాట చనిపోయింది అయితే. అదే మనకి ఫ్రెష్ అయితే స్కేల్స్ అన్నీ కూడా టైట్గా ఉంటాయి అనమాట. వీటిని దృష్టిలో పెట్టుకొని మార్కెట్కి వెళ్ళినప్పుడు అది ఫ్రెష్ ఫిషా లేకుంటే చనిపోయిన ఫిషా చూసుకొని, స్పాయిలర్స్ ఫిషా చూసుకొని ఎవరైనా వీటిని దృష్టిలో పెట్టుకుంటే ఎవరైనా నార్మల్ పీపుల్ అయినా వెళ్ళి తెచ్చుకోవచ్చు అనమాట ఈ విషయాన్ని బట్టి. ఇది కారణాలు, ఫ్యాక్టర్స్ ఆఫ్ ఫిష్ స్పాయిలర్స్కి 3 ఫ్యాక్టర్స్గా తీసుకుంటున్నాం అనమాట. కెమికల్ ఫ్యాక్టర్స్ అండ్ ఎంజైమ్ ఫ్యాక్టర్స్ అండ్ మైక్రోస్ ఫ్యాక్టర్స్ అనమాట. 3 ఫ్యాక్టర్స్ దీంట్లో. ఇవి 3 ఫ్యాక్టర్స్గా తీసుకుంటున్నాం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ క్వశ్చన్